రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. వచ్చే సీజన్లో వికెట్ కీపింగ్ బాధ్యతను వదిలేయాలనుకుంటున్నట్లు చెప్పాడు. రాజస్థాన్ రాయల్స్ జట్టు మేనేజ్మెంట్ మరియు అతని సహచరుడు ధ్రువ్ జురేల్తో చర్చించిన తర్వాత సంజు శాంసన్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ ఏబీ డివిలియర్స్ యూట్యూబ్ ఛానల్లో సంజు శాంసన్ మాట్లాడుతూ వచ్చే ఐపీఎల్లో వికెట్ కీపింగ్ బాధ్యతను వదులుకుంటానని చెప్పాడు. ధ్రువ్ జురేల్ వికెట్ కీపింగ్ బాధ్యతను స్వీకరిస్తాడని, ఇది అతని కెరియర్కు ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పాడు. ధ్రువ్ జురేల్ టెస్ట్ వికెట్ కీపర్గా రాణిస్తున్నాడని, అయితే ఐపీఎల్లో కూడా వికెట్ కీపింగ్ చేయడం ద్వారా ధ్రువ్కు ఫ్యూచర్లో చాలా హెల్ప్ అవుతుందని చెప్పాడు. నేను కెప్టెన్గా వ్యవహరిస్తూ ఎప్పుడూ ఫీల్డింగ్ చేయలేదని, అయితే వచ్చే ఐపీఎల్లో అది జరుగుతుందన్నాడు. దీంతో అది కాస్త సవాలుగానే ఉండవచ్చని అభిప్రాయపడ్డాడు. ఇప్పటికే నేను ధ్రువ్తో మాట్లాడానని సంజు చెప్పాడు. అయితే అన్ని మ్యాచ్లకు ఈ మార్పు లేకపోయినా కొన్ని మ్యాచ్లకు ధ్రువ్ కీపర్గా ఉంటాడని సంజు శాంసన్ చెప్పాడు. అంతేకాదు తాజా యూట్యూబ్ డిస్కషన్లో 13 ఏళ్ల వైభవ్ సూర్యవంశీని ఆర్ఆర్ ఎందుకు కొనుగోలు చేసిందో కూడా చెప్పాడు. ఫ్రాంచైజీ తనలో ఏదో ప్రత్యేకతను చూసింది, దాని కారణంగానే అతని కోసం 1,10,00,000 ఖర్చు చేసింది. యువ ప్రతిభావంతులకు అవకాశం కల్పించడం కోసం రాజస్థాన్ ఈ నిర్ణయం తీసుకుంది అన్నాడు. రియాన్ పరాగ్, యశస్వి జైస్వాల్ మరియు ధ్రువ్ జురేల్ దీనికి ఉదాహరణలని సంజు చెప్పాడు. మెగా వేలంలో రాజస్థాన్ రాయల్స్ 6 ఆటగాళ్లను రీటైన్ చేసిన తర్వాత మిగతా ఆటగాళ్లను వేలంలో దక్కించుకుంది. కాగా ఆర్ఆర్ సంజు శాంసన్ ను 18 కోట్లతో, యశస్వి జైస్వాల్ ను 18 కోట్లతో, రియాన్ పరాగ్ ను 14 కోట్లతో, ధ్రువ్ జురేల్ ను 14 కోట్లతో, సిమ్రేన్ హెట్మేయర్ ను 11 కోట్లతో, సందీప్ శర్మను 4 కోట్లతో నిలుపుకుంది.